మరి ఇంత నెక్లెస్కుంటే ఎలా మావా? నీకోసం ఆర్బీఐ దిగి రావాలా? అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు 67,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ చూశారు. సింపుల్ గా చెప్పాలంటే సంవత్సరాల తర్వాత అకౌంట్ లో మురగబడిన అమౌంట్ అనమాట. రీసెంట్ గా ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేశాయి. దీన్ని ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. అయితే ఆర్బీఐ వాళ్ళు ఈ అకౌంట్ హోల్డర్స్ అందరినీ వచ్చిన అమౌంట్ క్లెయిమ్ చేసుకోమని చెప్పారు. ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా మంది అకౌంట్ లో మనీస్ మర్చిపోయి ఆ మనిషి చనిపోయి ఆ అకౌంట్ డబ్బులు నేను తెలియక ఇంత అమౌంట్స్ దొరికాయని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకేమైనా అలాంటి అమౌంట్ ఉందని చెక్ చేసుకోవాలంటే అన్క్లెయిమ్డ్ అకౌంట్ పోర్టల్లోకి వెళ్ళి మీ పేరు, పాన్ కార్డు ఎక్సెట్రా అన్ని ఇవ్వండి. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ ఏమైనా అమౌంట్ ఉంటే పర్టికులర్ బ్రాంచ్కి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చూపిస్తే మీ కేవైసీ తీసుకొని వాళ్ళు మీకు మీ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇన్ కేస్ అకౌంట్ హోల్డర్ చనిపోతే సంబంధిత నామినీ వెళ్ళి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అమౌంట్ క్లెయిమ్ చేయొచ్చు. మేబీ ఇలాంటి రెక్టిఫై చేయడానికేనేమో రీసెంట్ గా ఆర్బీఐ 4 నామినీలు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇదేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ కామెంట్ వచ్చేటట్టు చూడండి. ఈ వీడియోని ఏటీఎం పిన్ల మర్చిపోయి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి.